జై భవానీ, వెల్కమ్ టు ధర్మోపాసన ఛానల్. నేను మీ అపరాజిత కౌండిన్య. దేశం ధర్మం రెండూ మనకు ముఖ్యమే. మొన్న జరిగిన జార్ఖండ్ ప్రొటెస్ట్లు చాలా దారుణం అండి. ఎందుకంటే ప్రొటెస్ట్ ఏమో మంచిదే, ప్రొటెస్ట్కే జెన్యూన్ రీజన్ ఉంది, కానీ అక్కడున్న గవర్నమెంట్ చేసిన పని మాత్రం అస్సలు బాగలేదు. దీని మీద మాత్రం సో కాల్డ్ లెఫ్ట్ వాదులు మాట్లాడడానికి నోరు లేదనమాట. నోటికి అలా జిప్పు వేసుకున్నారు. ఇంకా ఎవరెవరైతే జంతర్ మంతర్లో వచ్చి మాట్లాడారో వాళ్ళు కనీసం స్టూడెంట్స్ మీద అంత లాఠీ చార్జ్ చేస్తుంటే మాట్లాడలేదు. ఎందుకంటే చేసేది వాళ్ళకి నచ్చిన గవర్నమెంట్ కాబట్టి. ఇప్పుడు ఢిల్లీలో వీళ్ళు ఎక్కడ మీటింగ్స్ పెడతానన్నా చక్కగా పబ్లిక్ డినై చేసేస్తుంది. అది మంచి పనే, నిజమే, అలాగే జరగాలి. ఎంత విధ్వంసం. ఇంకపోతే తోటలో దూరిన పాకీరాజ్. ఈ తోటలో దూరిన పాకీరాజ్ గురించి ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నానంటే, ఇతను నరేంద్ర మోడీ గారిని ఎక్కిరిస్తూ ఈయనేదో పెద్ద గేమ్ స్టార్ట్ చేసినట్టు, ఈయన దాంట్లో విపరీతమైన ప్లేయర్ అన్నట్టు, ఈయనకు కూడా పవర్స్ వస్తే ఈయన ఏదన్నా చేయగలనన్నట్టు తెగ మాట్లాడాడు అనమాట. ఒక్కసారి ఆ మాటలు విన్నాం. I was an MP candidate of this constituency. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? I was born in this constituency. I lived in this constituency. I had my schooling, college, theatre. And for your kind information, I was an MP candidate of this constituency. Nice joke, no? For the joker. Dear Pakiraj, you have lived in this constituency. You have studied in this constituency. You have done your theatre in this constituency. You have a voter ID in this constituency. But you have 3 more voter ID cards from other states. How is this possible? Because it is possible if you support the anti-national parties. మొన్న ఒక మీటింగ్లో నువ్వు ఏమన్నావు? 1 నేషన్ 1 ఎలక్షన్ ఏంటిది అని. నీకు ఎందుకు నచ్చదు అంటే దొంగ ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి కాబట్టి, అంతేనా? ఇంకా మాటలు ఉన్నాయండి, విందాం. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. ప్రాసెస్ అనేది ఉంటుందయ్యా. కోర్టుల చుట్టూ తిరగాలి, రాను అంటే ఒప్పుకోరు. కాగజ్ దిఖానా పడేగా. అంటే నీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ చూపించాలి. అంటే అన్నీ చెప్తారులే, లిస్ట్ ఇస్తారు. లిస్ట్ ఎందుకు ఇవ్వకుండా పోతారు? అయినా నీకు లిస్ట్ తెలుసు కదా. ఒక్క ఓటర్ ఐడి కార్డా నీ దగ్గర ఉండేది? 4 ఉన్నాయి. 4 ఉన్నప్పుడు నీకు ఎన్ని పేపర్లు ఉంటాయి తెలుదా? నీకు చిన్నవి కూడా ఎలా చెప్పిస్తారు? అన్నీ దొంగ ఓటర్ ఐడి కార్డులు తెప్పించుకున్నప్పుడు అవన్నిటికీ సంబంధించిన కోర్టు కాగితాలు, కోర్టు చుట్టూ తిరగడాలు, ఇవన్నీ కూడా నువ్వు చెయ్యాలి. అయినా నీకు కోర్టు చుట్టూ తిరగడం ఏదైనా కొత్తనా? ఎన్ని పిచ్చి పనులు చేయలేదు, ఎన్ని అదో పనులు చేయలేదు. ప్రతిసారి నేను కోర్టుకు రానంటే కుదరదమ్మా. కొన్నిటికి కోర్టుకి వెళ్ళి చేతులు కొట్టుకోవాలి. చిచ్చే ఇంక రాదు, ఏదో ఒక్కదానికే వస్తుంది. Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend, from our bar or bringing you down? Just asking. ప్రకాష్ రాజ్, నువ్వు మై ఫ్రెండ్ అంటూ మాట్లాడావు కదా, నువ్వు ఎవరిని ఎక్కిరిస్తున్నావు? నరేంద్ర మోడీ గారిని. ఇంకొక విషయం, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు వేర్ హీ ఈజ్ నాట్ యూజింగ్ అ ఫేక్ యాక్సెంట్ జస్ట్ లైక్ యూ టు గెయిన్ సమ్ సపోర్ట్. ఆయన చక్కగా ఇండియన్ యాక్సెంట్లోనే మాట్లాడారు. తప్పేంటి? మీరు దాన్ని ఏదో పెద్ద వెక్కిరించేస్తే ఆయనకేదో తల మీద కిరీటం కింద పడిపోతుందని అనుకుంటున్నారు. ఆ కిరీటం కొన్ని కోట్ల మంది పెట్టింది. మీలాంటి పిచ్చి పిచ్చి వెధవలు వచ్చి ఆయన్ని ఎక్కిరించినంత మాత్రాన ఆయన ఆ కిరీటాన్ని తీసి కింద పెట్టాల్సిన అవసరం లేదు. ఆయనకి ఆ కిరీటం మేము ఇంకా అలాగే ఉంచుతాము. ఎన్నేళ్ళైనా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా మేము యాక్సెప్ట్ చేస్తాము. అలా ఉండడానికి భారతదేశము అలాగే ఇతర దేశాలు కూడా అలా నరేంద్ర మోడీ గారిని, బీజేపీ పార్టీని పవర్లోనే ఉంచడానికి భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉండే ప్రతి దేశం కూడా ఇష్టపడుతుంది. ఇలాగే జరుగుతుంది. కాబట్టి నీకేదో పవర్స్ వస్తే గేమ్ ఆన్ అన్నట్టు నువ్వు మాట్లాడక్కర్లేదయ్యా. నువ్వు తోటలోకి వెళ్ళి తొంగు. పొడుకునే ముందు నువ్వు ఒకసారి నా కాన్స్టిట్యుయెన్సీలో SIR వల్ల నా ఓటర్ ఐడి తీసేశారు అని మాట్లాడావు కదా, దానికంటూ కొన్ని చట్టాలు ఉన్నాయన్నమాట. ఆ చట్టాలు నువ్వు తెలుసుకొని దానికి తగ్గట్టు నువ్వు బిహేవ్ చేయి.
If you really don't understand this, I'm going to tell you in English that Section 17 Representation of People's Act 1950 prakaram prohibits registration in the electoral roll for more than one constituency. Section 18 Representation of People's Act 1950 prohibits a person from being registered more than once in the same constituency. Section 31 Representation of People's Act 1950 making a knowingly false statement, declaration in connection with preparation, revision or correction of an electoral roll or inclusion and exclusion of an entry can attract imprisonment up to 1 year or fine or both. సో ఇవి సెక్షన్స్, దానికి సంబంధించిన యాక్ట్. అది తెలుసుకోవాలి. ఇవేవి మనకు తెలియవు. నరేంద్ర మోడీ గారిని దింపేస్తాం, అది ఇది అని మాట్లాడేస్తాం. గేమ్ ఆన్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇప్పుడు నీకు తెలిసింది, నీ దగ్గరకు వచ్చింది కాబట్టి. కానీ నీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరకు కూడా వస్తుంది. ఇదండి నా అభిప్రాయం. నా అభిప్రాయంతో పాటు మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేసుకోండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ధర్మోపాసన ఛానల్. హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుందాం. జై భవానీ.